హే గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఎన్ వేరియబుల్స్? సో వేరియబుల్స్ అంటే ఏంటి? సో ఏ వేరియబుల్ ఇన్ జావా ఈజ్ ఏ నేమ్డ్ కంటైనర్ ఇన్ కంప్యూటర్ మెమరీ దట్ స్టోర్స్ డేటా. వేరియబుల్స్ అనేవి కంటైనర్స్ which holds the actual data. Example, we all are bring the carry bags into the market. Here carry bags are the variables, and inside the carry bag whatever we place like vegetables or anything, so that tools are the actual data. So carry bag is like act like a variable, and inside the carry bag whatever the things is there, those are the data. In the same way, in Java also the variables are very useful to manipulate the actual data. Variables వచ్చేసి we have three types. So first one is local variables, second one is instance, and third one is the static. What is a local variable? So local variable అంటే local variables are variables which are declared inside the method only. Particular block of code means ఒక method లోపలనే we can access and we can manipulate the data. So once the compiler move outside that method, it won't any access on that particular variable. మనకు ఆ పర్టికులర్ మెథడ్ తర్వాత కంపైలర్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో, సో ఆ మెథడ్ లో ఉన్న వేరియబుల్ కంపైలర్ కి యాక్సెస్ అనేది ఉండదు. సో దీస్ ఆర్ ది లోకల్ వేరియబుల్స్. అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ వచ్చేసరికి దీస్ ఆర్ ది క్లాస్ వేరియబుల్స్ ఇన్సైడ్ ది క్లాస్ అండ్ అవుట్ సైడ్ ది మెథడ్. సో ఇంతకుముందు లోకల్ వేరియబుల్స్ వచ్చేసరికి మనం ఇన్సైడ్ ది మెథడ్ అన్నాం కదా. సో ఈ ఇన్స్టెన్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ వచ్చేసరికి అవుట్ సైడ్ ది మెథడ్ అండ్ ఇన్సైడ్ ది క్లాస్ డిక్లేర్ చేస్తాం. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ వచ్చేసరికి ఆల్సో నోన్ యాజ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్. హియర్ we are not using the static keyword for the instance variables. So now we'll go to the practical. So I'll make the toggle mode. So local example. So here in this way we're going to declare the class. So until సో పబ్లిక్ అండ్ ఇట్స్ ఎ క్లాస్, నెక్స్ట్ క్లాస్ నేమ్. సో నేను ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి లోకల్ వేరియబుల్స్ అనేది తీసుకున్నా. సో నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ void main string and outs. So this is the actual structure for every program in Java. అంటే ప్రతి ప్రోగ్రామ్ జావాలో దిస్ ఇస్ అ బేసిక్ స్ట్రక్చర్ అనమాట. అంటే మెయిన్ క్లాస్ ఉంటుంది, దాంట్లో ఒక మెయిన్ మెథడ్ ఉంటుంది. సో కంపైలర్ అనేది ఈ మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో నౌ we need to declare the local variables. So int a equal to 10. సో డబుల్ స్లాష్ అనేది కమెంట్ కోసం యూజ్ చేస్తాం జావాలో. సో దిస్ ఈజ్ ఎ కమెంట్, అంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో లోకల్ వేరియబుల్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది. ఇక్కడ ఇంట్ అనేది ఇట్స్ ఎ డేటా టైప్. ఏదైతే వేరియబుల్లో స్టోర్ చేయాలనుకుంటున్నామో వీ హ్యావ్ టు డిక్లేర్, అంటే ముందే మనం డిక్లేర్ చేయాలన్నమాట వేరియబుల్ ముందు. సో వాట్ కైండ్ ఆఫ్ డేటా వీ స్టోర్డ్ ఇన్ దట్ వేరియబుల్, సో దట్ కంపైలర్ విల్ నో what type of data we are storing. So here int is an integer type, and I am taking a as a variable name, and I am assigning that 10 to the variable a. అంటే ఇక్కడ 10 అనే వాల్యూని నేను a అనే ఇంటీజర్ వేరియబుల్ కి అసైన్ చేశాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే దిస్ వేరియబుల్ ఈజ్ ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్. మనకు ఈ మెయిన్ మెథడ్ లోపలనే ఉంది. ఇట్లా ఏదైనా మెథడ్ లోపల మనం డిక్లేర్ చేసే వేరియబుల్స్ ని లోకల్ వేరియబుల్స్ అంటాం. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ సెకండ్ టైప్, ఇన్స్టెన్స్ ఎగ్జాంపుల్. లోకల్ వేరియబుల్స్ కి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి ఓన్లీ వన్ డిఫరెన్స్, దట్ ఈస్ అవుట్సైడ్ ది మెథడ్ వి డిక్లేర్ ది ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఇది ఒక మెథడ్. సో నేను మెథడ్ అవుట్సైడ్ అంటే ఇన్సైడ్ ది క్లాస్ అండ్ అవుట్సైడ్ ది మెథడ్ I gonna declare. So int b equal to 20. So this is an instance variable. So ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే త్రూ క్లాస్
అంటే ఇది క్లాస్కి సంబంధించింది. పర్టికులర్ క్లాస్ లోపల ఉన్న ఏ మెథడ్ అయినా యాక్సెస్ చేయొచ్చు ఈ డాటాని, బట్ వీ నీడ్ టు మేక్ ది ఆబ్జెక్ట్. సో ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి through that object we gonna access and modify this data అంటే వేరియబుల్. I'll show you guys. So now I'm creating the instance example. So ఈ క్లాస్ లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో క్లాస్, సో ఏదైతే క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో, సో ఆ క్లాస్ నేమ్, నెక్స్ట్ స్పేస్, దెన్ ఆబ్జెక్ట్ నేమ్ అనమాట. సో నేను ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి OBJ అని ఇస్తున్నాను. సో యూజింగ్ న్యూ కీవర్డ్ నౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ది ఆబ్జెక్ట్. సో ఆఫ్టర్ న్యూ కీవర్డ్ we have to write the class name, then parenthesis. సో ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. త్రూ దిస్ ఆబ్జెక్ట్ we can access that value. నేను ఆబ్జెక్ట్ OBJ is my object of the instance example class. సో నేను ఇప్పుడు నాకు ఈ b అనే వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఏం చెప్పా, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేవి క్లాస్ లెవెల్ వేరియబుల్స్. త్రూ ఒక ఆబ్జెక్ట్, ఆ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, సో త్రూ ఆబ్జెక్ట్ యూ కెన్ యాక్సెస్ OBJ డాట్ b. So guys, first of all we need to save the file. సో మన ఫైల్ సేవ్ చేసేటప్పుడు ద ఫైల్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ మస్ట్ బి సేమ్. నేను సేవ్ చేశాను ఫైల్ని. సో నౌ కంపైల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కంపైల్ చేయడానికి వి యూజ్ జావాc స్పేస్ ద ఫైల్ నేమ్ డాట్ జావా. క్లిక్ కంపైల్. సో వన్స్ ద కంపైలర్ అంటే ఒకసారి కంపైల్ చేసిన తర్వాత మనకి డాట్ క్లాస్ అనే ఫైల్ సపరేట్గా స్టోర్ అవుతుంది మెమరీలో. సో నౌ ఐ విల్ రన్ ది ప్రోగ్రామ్. సో టు రన్ ది ప్రోగ్రామ్ ద కమాండ్ ఈస్ జావా స్పేస్ అండ్ ద ఫైల్ నేమ్, దట్స్ ఇట్. సో నౌ ఐ am going to show you the output. సో 20. సో 20 అనేది ప్రింట్ అయింది. సో ఇలా మన మెయిన్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాం. సో త్రూ దట్ ఆబ్జెక్ట్ ఐఎమ్ రిఫరింగ్ టు దిస్ b వేరియబుల్, ఆబ్జెక్ట్ డాట్ b అని కాల్ చేసాయి ఇక్కడ. సో కంపైలర్ విల్ బ్రింగ్ దిస్ 20 అండ్ ప్రింట్. ఇన్స్టాన్స్ అండ్ స్టాటిక్ ఆర్ సేమ్, రెండు క్లాస్ లెవెల్ వేరియబుల్సే, బట్ స్టాటిక్ కీవర్డ్ వచ్చేసి స్టాటిక్ వేరియబుల్స్కి యూజ్ చేస్తాం. ఎలా అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ సో స్టాటిక్. సో నౌ దిస్ b becomes the static variable. సో ఇంతకుముందు ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్స్, బట్ నౌ ఇట్స్ ఏ స్టాటిక్ వేరియబుల్. సో స్టాటిక్ వేరియబుల్కి మరి ఇన్స్టెన్స్ వేరియబుల్కి డిఫరెన్స్ ఏంటంటే, సో ఇన్స్టెన్స్ వేరియబుల్ని యాక్సెస్ చేయాలనుకున్నాం అనుకో, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి త్రూ దట్ ఆబ్జెక్ట్ వీ కెన్ గెట్ దట్ వాల్యూ. బట్ స్టాటిక్ వేరియబుల్ అలా కాదు. సో నో నీడ్ ఆఫ్ క్రియేటింగ్ ది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ తీసేసా, కామెంట్ చేసా, బట్ మనం ఆ వాల్యూని యాక్సెస్ చేయాలంటే త్రూ ద క్లాస్. అంటే ఇంతకుముందు ఏదైతే ఆబ్జెక్ట్ చేసామో, బట్ నౌ దాని క్లాస్ నేమ్ ఇచ్చి వీ కెన్ యాక్సెస్ దట్ వాల్యూ. సో ఇది క్లాస్ నేమ్. సో ఇక్కడ క్లాస్ నేమ్ డాట్ and say b. So now again I going to compile. Okay, compile అయింది. I got 20. సో ఇక్కడ స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్లీ మనం క్లాస్ నేమ్ డాట్ ఏదైతే వేరియబుల్
we want to access a variable name ఇచ్చేస్తే we can get that value. And also we can manipulate that variable also. ఎలా అంటే సేమ్ సో ఇక్కడ ఏంటి, సో దిస్ ఇన్స్టాన్స్ ఎగ్జాంపుల్ అనేది క్లాస్ నేమ్ డాట్ బి అనేది మనం ఇక్కడ రిఫర్ చేస్తున్నాం బి వేరియబుల్కి. సో నేను దాన్ని 20ని 30 చేస్తాను. సో ఐ చేంజింగ్ ఫ్రమ్ 20 to 30. నౌ వీ హ్యావ్ టు సీ ప్రింట్ చేయడానికి system.out.println ఇస్ ద కీవర్డ్. సో అగైన్ ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ నాకు ఏమవుద్ది, ఫస్ట్ 20 ప్రింట్ అవుద్ది, ఎందుకంటే ఫస్ట్ కాల్ చేసా దీన్ని, నెక్స్ట్ దీన్ని మాడిఫై చేసా b=30 అనేసి, దెన్ మళ్ళీ కాల్ చేసా మాడిఫై అయిందో లేదో. సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ గైస్. సో కంపేర్, ఓకే, నో ఎర్రర్స్. సో హియర్ వి గాట్, సో ద వాల్యూ ఫస్ట్ 20 ఎందుకు ప్రింట్ అయింది, సో డైరెక్ట్లీ కాల్ చేసా. So next I modified to 30 and again I am calling and I'll get that 30 value. So in this way we can create the variables. So local level, instance level and static level. So next data types. Data types ante enti? So a data type in Java specifies the type and size of the data that variable can store. So మనం ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేయాలనుకుంటున్నామో సో ఆ వేరియబుల్ ఎలాంటి డేటాని స్టోర్ చేస్తుంది అండ్ ఎంత సైజ్, సో ఎంత సైజ్ వరకు మెమరీ అనేది ఆక్యుపై చేస్తుంది అనేది త్రూ డేటా టైప్ ఓన్లీ మనం కంపైలర్కి చెప్తాం. అదే ఇట్ టెల్స్ ది కంపైలర్ వాట్ కైండ్ ఆఫ్ డేటా ఇస్ స్టోర్డ్ అండ్ హౌ మచ్ మెమరీ ఈస్ నీడెడ్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ వీఆర్ గోయింగ్ టు డన్ విత్ దట్ వేరియబుల్స్. So data types in Java. So there are two types guys. So one is primitive and another one is non-primitive. Primitive means which like a single elements ni store చేస్తుంది. Non-primitive అంటే it's a bunch of data ni store చేస్తుంది. So primitive లో వచ్చేసరికి we have mainly four types. So integer, float, boolean and character, and non-primitive వచ్చేసి strings, arrays, classes, interface and objects. So further we are going to learn in detail. So primitive types. So mainly 8 types or 8 data types అనేది primitive ఉంటాయి. So first one వచ్చేసి byte. Default size వచ్చేసి byte. 1 byte equal to 8 bits guys. And then the default value is 0. In the same way, short can occupy 2 bytes in the memory, int occupies 4 bytes, long occupies 8 bytes, float occupies 4 bytes, so double occupies 8 bytes, so character occupies 2 bytes and boolean occupies 1 bit. So these are the default values. అంటే మనం ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత దానికి వాల్యూ అసైన్ చేయలేమనుకో, జావానే డిఫాల్ట్గా ఈ వాల్యూస్ని డిక్లేర్ చేస్తుంది. సో మెమరీ అలికేషన్. సో మరి ఈ డేటా టైప్స్ ఎలా మెమరీలో అలొకేట్ అవుతాయంటే, సో మనకి ఇక్కడ ప్రిమిటివ్ టైప్స్ ఉన్న లైక్ ఇంట్, ఫ్లోట్, డబుల్, సో ఇవన్నీ స్టాక్ అనే మెమరీ పూల్లో స్టోర్ అవుతాయి డైరెక్ట్, అంటే వేరియబుల్ అండ్ వాల్యూ. బట్ నాన్ ప్రిమిటివ్ వచ్చేసరికి స్టాక్లో దాని రిఫరెన్స్ అంటే వేరియబుల్ నేమ్ స్టోర్ అవుతుంది అండ్ యాక్చువల్ డేటా అనేది హీప్ అనే మెమరీ పూల్లో స్టోర్ అవుతుంది. సో ఐ షో యూ గైస్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ ఉంది. సో దీస్ 3 ఆర్ ది ప్రిమిటివ్, సో ఇంటీజర్ టైప్ ఉన్నాయి. సో ఇక్కడ డైరెక్ట్లీ a=3 అండ్ b=a అండ్ b=100. సో ఈ మూడు కూడా ఈ స్టాక్ అనే మెమరీలోనే స్టోర్ అవుద్ది వేరియబుల్ నేమ్తో ప్లస్ ఆ డాటా రెండు. బట్ నాన్ ప్రిమిటివ్ వచ్చేసరికి ఇప్పుడు ఇంట్ c we have 4 డాటా, సో 1 2 3 4. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇక్కడ చూడండి సి అంటే ఈ రిఫరెన్స్ అంటే వేరియబుల్ వచ్చేసి మనకు స్టాక్లో స్టోర్ అవుతుంది సి.
బట్ 1 2 3 4 అనేది హీప్ అనే డేటా స్ట్రక్చర్లో అంటే మెమరీలో స్టోర్ అవుతుంది. సో దిస్ ఈస్ ది మెమరీ అలికేషన్ ఆఫ్ డేటా టైప్స్. సో వన్ థింగ్ గైస్, ప్రిమిటివ్ అనేది స్టాక్ మెమరీలో స్టోర్ అవుతుంది. ప్రిమిటివ్ వచ్చేసరికి వాటి డిఫరెన్స్ అంటే ఏదైతే వేరియబుల్ ఉంటుందో అది స్టాక్లో స్టోర్ అవుతుంది, దాని వాల్యూస్ మాత్రం హీప్లో స్టోర్ అవుతుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డాటా అంటే బేసిక్ సింటాక్స్ ఫర్ ది డిక్లేర్ ది వేరియబుల్ అండ్ డాటా టైప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to declare the data types. ఏ డేటా టైప్ని స్టోర్ చేయాలనుకుంటున్నాం. సో డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్. తెలుసు కదా, వేరియబుల్ అనేది ఒక కంటైనర్. సో దానికి ఒక నేమ్ ఇవ్వాలి, వేరియబుల్కి ఒక నేమ్ ఇవ్వాలి. సో ఇలా ఆ వేరియబుల్ నేమ్ అనేది ఆఫ్టర్ డేటా టైప్ అండ్ ఈక్వల్స్ టు దెన్ assign the value. So these are the examples guys. Int. So it is an integer type, age is an variable and 21 is a value. So నేను 21 అనే వాల్యూని ఏజ్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. సో ఇన్ ద సేమ్ వే ఫ్లోట్, హియర్ ఫ్లోట్ ఈజ్ a data type, pi is a variable name and I am assigning the 3.14 value to the pi. సో నేను ఈ వేరియబుల్స్తోనే I can access these values. సో వన్ మోర్ థింగ్. సో ఫ్లోట్ మనం ఎప్పుడైతే ఫ్లోట్ని డిక్లేర్ చేయాలనుకుంటున్నామో ఆఫ్టర్ అసైనింగ్ ద వాల్యూ పోస్ట్ ఫిక్స్లో స్మాల్ ఎఫ్ అనేది వీ హ్యావ్ టు అసైన్. సో ఇప్పుడు స్మాల్ ఎఫ్ అనేది అసైన్ చేయకపోతే కంపైలర్ అనేది ఎర్రర్ చూపెడుతుంది. సో డబుల్, సో సేమ్ డబుల్ ఫ్లోట్ సేమ్ బట్ ప్రిసిషన్ అంటే ఫ్లోట్ అనేది ఫ్లోట్కి డబుల్కి ద డెసిమల్ ప్రిసిషన్ అనేది ఇఫ్ యూ నీడ్ మోర్ డబుల్ అంటే నేను పాయింట్ తర్వాత ప్రిసిషన్ ఎక్కువ కావాలనుకున్నాను అనుకో డబుల్ యూజ్ చేస్తాను. బట్ నాకు నా వాల్యూ అనేది లైక్ ఆఫ్టర్ పాయింట్ 2 decimals or 3 decimals ఉన్నాయనుకో ఐ యూజ్ ఫ్లోట్. దిస్ టూ ఆర్ సేమ్ బట్ ఇఫ్ యూ నీడ్ మోర్ ప్రిసిషన్ ఆఫ్టర్ పాయింట్ వీ హ్యావ్ టు యూజ్ డబుల్ ఇస్ ద డేటా టైప్. నెక్స్ట్ క్యారెక్టర్. సో క్యార్ and grade is a variable name. Here I am storing the capital A character into the grade variable. So in the same way boolean is passed as a variable name and I am assigning true. So boolean lo vachesariki we have only two types, either true or false. So true or false anedi store cheyagalugutam manam boolean ane data type. Next string. So string anedi it's a గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇక్కడ నేను సింగిల్ కోట్స్లో ఎప్పుడైతే మనం క్యారెక్టర్కి అసైన్ చేయాలనుకుంటున్నామో వీ యూజ్ సింగిల్ కోట్స్. బట్ ఏదైతే స్ట్రింగ్ ఉంటుందో వీ హ్యావ్ టు యూజ్ డబుల్ కోట్స్. సో ఇన్ దిస్ వే వీ కెన్ డిక్లేర్ ది వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సో ఇంపార్టెంట్ నోట్స్ గైస్. సో ఏంటంటే నేను ఒక స్ట్రింగ్ వాల్యూ అంటే నా నేమ్ని ఇంటిజర్ టైప్లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, కంపైలర్ ఎర్రర్ చూపెడుతుంది. ఎందుకంటే నేను ఏం చేసా, ఇంట్ అనే డేటా టైప్ ఇచ్చా, ఏజ్ అనే వేరియబుల్లో 20 దిస్ డబుల్ కోట్స్ ఇండికేట్స్ దట్ స్ట్రింగ్. బట్ ఈ స్ట్రింగ్ని నేను ఇంటిజర్ టైప్లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు కంపైలర్ ఏమంటుంది, అరే బాబు నువ్వు ఇక్కడ ఇంటిజర్ అని డిక్లేర్ చేసావు, బట్ నువ్వు స్ట్రింగ్ ఎందుకు అసైన్ చేసావు నీ వేరియబుల్కి అనేసి ఇట్ విల్ గివ్స్ ది ఎర్రర్. ఏ డేటా టైప్ అయితే మనం మెన్షన్ చేస్తామో వేరియబుల్ ముందు, సో ఆ డేటా టైప్ వాల్యూ మాత్రమే మనం అసైన్ చేయాలి ఆ వేరియబుల్స్కి, లేకుంటే మన కంపైలర్ అనేది ఎర్రర్. వీఆర్ గోయింగ్ టు డూ దిస్ సమ్ ప్రాక్టికల్. సో ప్రాక్టికల్ అంటే ఆల్రెడీ ఇక్కడ మనం చూసాం. సో ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్, నెక్స్ట్ బి అనేది వేరియబుల్. నేను ఆ బి అనే వేరియబుల్కి వాల్యూ 20ని అసైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను 30 కాకుండా ఇంతకుముందు చూపెట్టినట్టు లెట్స్ సే మల్లేష్. సో నేను మల్లేష్ అనే స్ట్రింగ్ని ఇక్కడ ఇంటీజర్లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. డాట్ బి అనేది ఇంటీజరే కదా, సో ఇంటూ బి అన్నాం కదా. సో ఇప్పుడు చూద్దాం కంపైలర్ ఏం చెప్పుద్దో. సో ఇక్కడ చూడండి, ఇన్కంప్లీటబుల్ టైప్. సో స్ట్రింగ్ కెనాట్ బి కన్వర్టెడ్ టు ఇంట్. సో ఏదైతే స్ట్రింగ్ స్టోర్ చేయాలనుకుంటున్నావో అది కన్వర్ట్ అవ్వదు ఇక్కడ బీలో స్టోర్ చేద్దామంటే, ఎందుకంటే నువ్వు ఇంటీజర్ అనే డేటా టైప్ ఇచ్చావు కాబట్టి. సో ఇన్ దిస్ వే we declare the variables